అల్లం పేస్ట్. మమ్మీ ఇదే కదా, ఇదే కదా అదే అల్లం పేస్ట్ కదా. ఏంటి మమ్మీ అది గరం మసాలా అమ్మా. కింద పడింది. దీంట్లో ఉన్నాయి. మా తమ్ముడు ఏదో బిజీగా ఉన్నాడు. మా పాప కెమెరా ఉమెన్ అయిపోయింది ఈరోజు. బిజీగా ఉన్నాడు. అన్ని బందోబస్తు చేసేస్తున్నాడు మా తమ్ముడు. అయిపోయింది ఇంకా అలా వేసేసి అంతా ఇంక లోపలికి వెళ్ళిపోతాం అంతా చేసేసుకొని. పులిహోర పేస్ట్ చేశానని చెప్పాను కదా, దాన్ని చూపిస్తాం. చింతపండు పులిహోర పేస్ట్ అండి, చూసారా అలా ఉంది కదా. అది వేసుకొని తింటారనమాట వాళ్ళు. ఇది వేసుకొని ఇది వచ్చి ఫ్రై నంచుకొని తింటారంట. ఏంది మమ్మది మసాలా కారం, నేను ఇలాగే వేస్తానండి. చేపలు ఫ్రై చేపలు అయితే పసుపు పొడి కొంచెం ఎక్కువ పడుతుంది, వాసన లేకుండా. నీచు వాసన వస్తుంది కదా లేకుండా. దీనిలో స్పూన్ లేదండి. ధనియాల పొడి కొంచెం, చికెన్ మసాలా, గరం మసాలా కొంచెం కొంచెం వేస్తాను. కొంచెం అల్లం పేస్ట్, ఇంత అల్లం పేస్ట్. ఇవన్నీ వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుంటాను. కొంచెం ఆయిల్ వెళ్ళిపోతుంది. వెళ్ళదులేమో. కలిపేసుకొని అసలైంది మర్చిపోయాను నేను. ఏం నీకు గుర్తొచ్చిందమ్మా? ఉప్పు. అది లేకుంటే అస్సలు సెట్ కాదు. కలిపేసింది మా మమ్మీ. మమ్మీ వాసన భలే వస్తుంది. వాసన వస్తుంది. చెమటలు చూడండి కారిపోతున్నాయి. అయిపోయింది, కలిపేసాను. కొంచెం ఉప్పు చూద్దాం. ఏమైంది మమ్మీ? సరిపోదు. ఇప్పుడు ఇది తీసి పట్టించేయడమే. అంతే, ఇలాగే అన్నీ పట్టించేసుకుంటాను. ఇలాగా చూపిస్తాం. చూసారా, బాగా పట్టించేసాను. ఇలాగ మొత్తం పట్టించేస్తా. ఓకే, అయిపోయిందంట. అయిపోయిందండి, అన్నీ పట్టించేసాను. ఇలా పట్టించేసుకోవడమే.
వావ్, వాసన కూడా వస్తుంది మమ్మీ. కెమెరా మ్యాన్ మళ్ళీ తీస్తున్నామా వీడియో? జూమ్ అని లాగుతారు. అయిపోయింది, ఇట్లా పంపించేసాను కదా. ఇప్పుడైతే బాండలు పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకుంటాను. కాకపోతే ఇదైతే కాసేపు ఒక ½ అన్ అవర్ అలా పక్కన పెడితే బాగుంటుంది, ఓకేనా. కాకపోతే అన్ని ఉప్పు కారాలు అన్నీ పడతాయి. కాకపోతే మాకు టైం లేదు, టైం అయిపోతా ఉంది. దానివల్ల నేనైతే ఏం చేస్తున్నాను, ఫ్రై చేసేస్తున్నాను. వేసేస్తుంది పొయ్యి అంటున్నా, స్టవ్ పైన పొయ్యి మీద చేస్తున్నానా. బాండలు అయితే పెట్టేశాను. వద్దుమా, దూరంగా బా, కానీ మమ్మీ దగ్గరికి రావాలి, పగలుతుంది, అది ఆయిల్ పడుతుంది. వేసేస్తాను. ఓకే, లైట్లు అవన్నీ ఆపేశారు బావా. వద్దండి, చీకటిగా ఉంది. వద్దండి. వావ్ మమ్మీ, వాసన సూపర్. వస్తుందా? నీ చెయ్యి కాలదా? మళ్ళీ లోపలికి పెడుతున్నావు. ఇది ఒకటి మిలిగిపోయింది, గ్యాప్ లేదు అక్కడ. చేస్తావు నువ్వు గ్యాప్ని? ఒక దానికోసం మళ్ళీ చేయాలమ్మా. తిప్పడానికి గ్యాప్ ఉంటుందా మమ్మీ? తిప్పేటప్పటికి చిన్నవి అయిపోతాయి. చిన్నయా? అయిపోతాయి కదా, అప్పుడు చిన్నవి అయిపోతాయి అన్నమాట. అప్పుడు మనకి ఇబ్బంది ఉండదు, తిప్పేసుకోవచ్చు. అయిపోయింది, వేసేసాను. ఇప్పుడైతే ఇది నాకు తెలిసి ఒక 10 నిమిషాలు పడుతుంది అనుకుంటా. అంటే సిమ్లో పెట్టాలండి, పెద్ద మంట పెట్టకూడదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మొత్తం లోపల అంతా నీట్గా వేగిపోతుంది. అంతే, సింపుల్ ఫిష్ ఫ్రై. సింపుల్గా అయిపోయింది. అన్నం కూడా పెట్టేసింది, రైస్ కూడా ఆన్ చేసేసాను. మా పాప ఏం చేస్తుందో చూడండి, చూసారా? ఆమె సామాగ్రి అది, గోళీలు అన్నీ మా తమ్ముడు ఆడి గెలుచుకున్నాడు. మా తమ్ముడు గోళీలు అనమాట అవన్నీ. వచ్చి తినే పక్కలో అది తినే ఐటము, అది ఆడుకునే ఐటమ్ అంట. ఆడుతూ ఉంటుంది. అదేందో చూపిస్తుంది చూడండి, ఆడుతుంది. ఇంతే, ఈ విధంగా ఆడద్దు అనమాట గోళీలతో. అందరు వేరే విధంగా ఆడతారు గోళీలతో, మా పాప మాత్రం ఈ విధంగా ఆడుతుంది. ఒక స్పూన్తో వేసుకుంటూ ఉంది, అట్లా ఆడద్దు. నా చేపలు అయితే ఫ్రై అవుతూ ఉన్నాయండి, ఓకేనా. అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా వచ్చాయి అనేది, ఓకే. ఒక సైడ్ అయితే తిప్పేసానండి, సైడ్ వచ్చేసింది చూసారా. కానీ ఇంకా కాలాలి, అది బాగా కాలలేదు, అట్లా వచ్చేస్తా ఉన్నాను వేడి. ఒక సైడ్ తిప్పాను అనమాట మామూలుగా, మళ్ళీ తిప్పాలి. 2 పక్కల మళ్ళీ కాలాలి. సైడే కాలుంది, ఒక సైడ్ కూడా లైట్గా కావాలి. కాలిన తర్వాత చూపిస్తా. ఓకే, మా మమ్మీకి వేసి ఇచ్చాను. అమ్మింది చూసారా నాకు. ఇది 2 రూపీస్ అంట, ఇది 2 రూపీస్ అంట. నాకు అమ్మింది, ఓకేనా. అదే నేను కొనుక్కుంటూ ఉన్నాను. చాలు, ఇంకా చాలా, చాలు, ఇంకొకటి వేయాలా? చాలు. అయ్యో, దేని పట్టుకున్నాను. చాలే ఇంకా. ఏం చేస్తున్నావు మమ్మీ? అయిపోయాయా? వచ్చింది, ఒక 2 మినిట్స్ వేగిపోయాయి. పేలుతున్నాయి. అయిపోయింది. ఇంకొక 2 నిమిషాలు ఉంటే అయిపోతుంది కూడా. అన్నం కూడా అయిపోతుంది కదా, పొగలు వస్తున్నాయి. అయిపోయింది, రైస్ కూడా అయిపోయింది, చేపలు అయిపోయాయి. ప్లేట్లో తీసేయడమే. పేరుతున్నాయి అవి. అయిపోయింది, తీసేస్తుంది.
ఎట్టున్నాయి కదా చేపలు. నెల్లూరు గండి చేప ఫ్రై అయిపోయింది. అంటే కలుపుకోవడం అదంతా తొందరగా అయిపోద్దండి. కొంచెం అదే వేగాలి కదా, వేగడానికే కొంచెం టైం పడుతుంది. అంటే లో ఫ్లేమ్లో వేయించుకుంటాం కాబట్టి అయిపోయింది. చూసారా, వీళ్ళు దీంట్లో ఏం వేసినా తినరండి. ఆనియన్స్ వేస్తే తినరు పెద్దగా, దానికని నేనేం వేయట్లేదు, ఇలాగే ఇచ్చేస్తున్నాను. ఓకే, అయిపోయిందండి. ఇంతటితో అయితే ఈ వీడియో అయిపోయింది. బాయ్ బాయ్.